నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండేవారికి కుజుడు మరియు బుధుడు ఇచ్చే ఫలితాలు, వారి యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అంటే కనుక, ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు హై ప్యాకేజీతో సడన్గా మీరు ఉద్యోగాన్ని పొందే అవకాశము. క్యాజువల్గా అసలు మీరు ప్రయత్నమే చెయ్యరు, అయినప్పటికీ ఏదో ఆలవోకగా మీరు ప్రయత్నం లేకుండా ఉద్యోగాలు సంపాదిస్తారు. అది కూడా విశేషమైన ప్యాకేజీతో, మీరు ఊహించని ప్యాకేజీతో ఉద్యోగం పొందుతారు. తర్వాత కొంతమందికి ఉన్నతమైన ఉద్యోగాలు, మీరు ఊహించని పదవులు అంటే కేడర్ అన్నమాట. మామూలు చిన్న స్థాయి నుంచి మేనేజరు, డిప్యూటీ మేనేజరు, ఇలా హై అండ్ ప్రమోషన్స్ వచ్చే అవకాశము, కేడర్ తీసుకునే అవకాశము కనబడుతోంది. మరికొంతమందికి మీరు ఊహించని ప్యాకేజీతో ప్రమోషన్స్ పొందడంతో పాటు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ, మీకు కీలకమైన పదవులు అప్పచెప్పడం కానీ, మీరు ఆ ఊహించని బాధ్యతలు మీకు అప్పచెప్తారు. అది మీకు అనుభవం లేకపోయినా కానీ మీ మీద నమ్మకంతో మీకు అప్పచెప్తారు. మీరు విశేషంగా వారి నమ్మకాన్ని చూరగొంటారు. మంచి ఫలితాలను, అంటే వారి యొక్క నమ్మకాన్ని మీరు నిలపడంతో పాటుగా విపరీతమైన ధనం మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని ప్యాకేజీని మీరు తీసుకుంటారు. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే వ్యాపారంలో ఆకస్మిక లాభాలు, మీరు ఊహించని లాభాలు, ప్రమోషన్స్ మీద అధికమైన లాభం రావడము, మీరు ఎక్కడ ఏది చిన్నదిగా చేద్దామనుకుంటే అది విపరీతమయ్యి ఊహించని లాభాలు తెచ్చిపెట్టడము, ఆకస్మిక ధనప్రాప్తి రావడము. లాటరీలు కొన్న వాళ్ళకైతే మీరు ఏదో క్యాజువల్గా కొంటారు, కానీ అది మీకు పలికే అవకాశము. విదేశాల్లో పెట్టుబడులు క్యాజువల్గా మీరు మాట్లాడతారు, మీతో టైఅప్ పెట్టుకోమంటారా అని, కానీ వాళ్ళు వెంటనే ఎస్ అనడము, దానికి సంబంధించిన మీరు ఊహించినటువంటి పర్సంటేజ్ మీకు ఆఫర్ చేస్తారు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్లో బిజినెస్ చేసేవారికి కూడా మీరు ఊహించని లాభం వస్తుందన్నమాట. అంటే పర్సంటేజు, మీరు 1% అనుకుంటే మీరు ఊహించని పర్సంటేజ్తో లాభాన్ని పొందుతారు. అంటే అంత ఆనందదాయకమైన లాభాలు మీకు ఆ కుజుడు అందివ్వబోతున్నాడు అనమాట. తర్వాత ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే కనుక, చిన్న చిన్న జలుబులు, చిన్న చిన్న దగ్గులు, అడ్వే తప్ప పెద్దగా ఏమీ లేదు. అది సీజనల్ కాబట్టి మీరు అస్సలు చింతించవలసిన అవసరం లేదు. విశేషమైన ఆరోగ్యము, గతంలో మీరు ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారని అనుకుంటే కనుక అవి ఏదో మంత్రం వేసినట్టుగా మాయమైపోతాయి. అంటే మరీ డిఎన్ఏల్లో ఉండేది, వంశపారంపర్యంగా వచ్చే షుగరు, బీపీ ఇలాంటి వాటికి కాదు. చిన్న చిన్న సమస్యలు, దెబ్బలు తగలడాలు, తగ్గిపోవడము, చిన్న చిన్న సమస్యలు మీకు వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తాయి. కానీ అంటే వంశపారంపర్యంగా వచ్చేవి మాత్రము మీకు అవి మీ ఆహార అలవాట్లోనో లేదా మీ వ్యవహార శైలిలోనో మారాలి తప్ప అది పోయేదైతే మాత్రం కాదు. బీపీ, షుగరు వన్స్ అటాక్ అయితే అది మీతో పాటే ప్రయాణం చేస్తుంది. తగ్గించుకునే ప్రయత్నమే చేయాలి తప్ప అది పూర్తిగా పోతుంది అని అనుకోవడం పొరపాటు అనమాట. అయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలైతే మీరు చేసుకోవచ్చు. ఎలా? ఆహారంలో మార్పులు, తరువాత మీ యొక్క లైఫ్ స్టైల్లో మార్పులు, ఈ సిస్టమేటిక్గా ఉండగలిగితే ఎక్కడ పడితే అక్కడ తినకుండా, ఏది పడితే అది తినకుండా ఒక సిస్టంలో కనుక మీరు వెళ్ళినట్టయితే అనారోగ్యము అనేది మీ చెంతకే రాదండి లైఫ్ టైము. తరువాత కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక, గతంలో మీ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులున్నా, గొడవలున్నా, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళైనా, కుటుంబం కూడా విడిపోయిన వాళ్ళైనా, అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ విడిపోవడాలు, ఇట్లాంటివి ఏవైనా డిస్టర్బెన్సెస్ కనుక గతంలో మీకు ఉంటే కనుక అవి ఈ సమయంలో తీరిపోయి అందరూ కలిసి ఉండడము, ఆనందంగా ఉండడము, ఆహ్లాదకరంగా ఉండడము, శుభకార్యాల్లో అన్యోన్యత చూపించటము, శుభకార్యాలు చెయ్యడము, ఇలాంటి అన్ని శుభ పరిణామాలే ఈ సమయంలో మకర రాశి వారికి కుజుడు మరియు బుధుడు అందిస్తున్నారనమాట. అయితే దానికి సంబంధించిన గ్రాటిట్యూడు మీరు తెలపాలి కదా. అంటే కుజుడికి
థ్యాంక్స్ చెప్పాలి, బుధుడికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే వారికి నచ్చిన పనులు చేసినట్టయితే కనుక వారు సంతోషించి మరిన్ని మంచి అవకాశాలు ఇస్తాడనమాట. దీనితో పాటుగా మన రెగ్యులర్గా చెప్పే పరిహారాలు ఏంటంటే, కుజమంత్రము 108 సార్లు తప్పనిసరిగా చదవండి. ఇందులో ఎక్కడ ఎగ్జంప్షన్స్ లేదు, డిస్కౌంట్ లేదు, ఇంకొక రకమైన ఏదీ లేదు అనమాట. తప్పనిసరిగా 108 సార్లు చదవవలసిందే. దీంతో పాటుగా గోమాతకు గ్రాసం తినిపించండి, గోమాత పూజ చేసుకోండి, గోమాత చుట్టూ వీలైనన్ని సార్లు చదవండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా జ్యోతిషపరంగా పరిహారాలు, సూచనలు. మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగం ప్రకారము, జ్యోతిష ప్రకారము 9 గ్రహాలు మనకి 12 రాశులు ఇలా విభజించబడి ఉన్నాయి. అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క విశిష్టత, వాళ్ళిచ్చే ఫలాలు, పరిహారాలు ఎలా ఉంటాయి అనేది ఒక అంశమైతే, ఒక్కొక్క గ్రహానికి, శని గ్రహానికి, రాహుకేతువులకి, కుజుడికి, రవికి, చంద్రుడికి ఇలా వారి వారి యొక్క ప్రత్యేకతలు వారివి అయినప్పుడు వారు ఈ రాశుల మీదకి పరిగణలోకి తిరుగుతున్నప్పుడు, ఉదాహరణకి కుజుడు ఇప్పుడు మిథున రాశిలోకి వస్తున్నాడు అంటే ఆయన యొక్క ఫలితాలు ఒక్కొక్క రాశిలో ఎలా ఉంటాయి, ఇది కామన్. ప్రతిసారి మనకి ఖగోళంలో ఈ మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటారు. అప్పుడు తిరుగుతున్నప్పుడు మనకి ప్రత్యేకంగా ఒకరోజు ఒకలాగా, ఒక వారం అంతా ఒకలాగా, ఒక నెలంతా ఒకలాగా, ఇలాగా వారి యొక్క పరిభ్రమణను బట్టి, వారి యొక్క గమనాన్ని బట్టి మనకి స్థితిగతులు మారిపోతూ ఉంటాయి, ఆరోగ్యాలు మారిపోతూ ఉంటాయి. లేదా మన యొక్క ఫలితాలు ఒకరోజు ఒకలాగా, ఒకరోజు ఇంకొకలాగా, ఆకస్మికంగా ధనం రావడము, ఆకస్మికంగా ధనం పోవడము, ఇలాంటి చిన్న చిన్న అంటే దుష్ప్రభావాలు, మంచి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుత అంశము కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు, అది మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే దాన్ని చెప్పుకునేదానికి ముందు, కుజుడు అనేది ప్రత్యేకమైన గ్రహం అన్నమాట. అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారము కుజుణ్ణి అంగారకుడు అంటారు. అంటే ఆయన ఎర్రని రంగు కలిగిన వాడనమాట. అయితే ఈ గ్రహాలన్నిటిలోకి ఈ కుజగ్రహానికి కొంచెం భయపడతారు. ఎక్కడ భయపడతారు అంటే, ఆరోగ్యరీత్యా కొంతమందికి ప్రభావాన్ని చూపిస్తాడు, వివాహానికి సంబంధించి విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాడు. అంటే ఈ కుజగ్రహానికి అధిపతిగాను మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాం అన్నమాట. అంటే సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిదేవత, అంటే కుమారస్వామి అధిదేవతుడుగా మనం పూజన చేస్తాము. అయితే ఈ కుజగ్రహానికి ఎందుకు మనం ఇంత భయపడతాము అంటే కనుక, గ్రహాలకు అధిపతిగా ఈయన్ని మనం కొలుస్తాము. కుజగ్రహము గ్రహాలన్నిటికీ కూడా అధిపతి అన్నమాట. అయితే ఈ గ్రహము రక్తము, బలము, భూమి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అంటే ఒక మనిషి శరీరంలో రక్తం మీద, అంటే రక్తం తక్కువగా ఉండడము, రక్తానికి సంబంధించిన దోషాలు రావటము, ఇలాంటి వాటి మీద చూపిస్తుంటాడు. మరొక దేని మీద చూపిస్తాడు మనిషి మీద, బలం యొక్క, అంటే బలం అంటే శక్తి మీద అనమాట. కొంతమంది ఒక్కొక్కసారి అంటుంటారు, మాకు శక్తి లేదండి, బలం లేదండి అంటారు. అంటే వారికి కుజుడు బలహీనంగా ఉన్నాడు అనే అర్థం అన్నమాట. అంటే బలం లేకపోవడము, రక్తహీనత రావడము, అది వైద్య పరిభాషగా మనం ఏమనుకుంటాము, రక్తహీనత, ఐరన్ లోపము అనుకుంటాము. ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్టయితే కుజుడు కనుక ఎక్కువ ప్రభావం చూపిస్తే, కుజుడు దుష్ప్రభావాన్ని చూపిస్తే కనుక ఇటువంటి రుగ్మతలు రావడము, బలహీనంగా ఉండడము. అయితే ఇది మనిషి ప్రకారంగా. మరి భూమి మీద ఎలా చూపిస్తాడు అంటే కనుక, భూమి బేట్లు వారిపోవడము, పంటలు సరిగా పండకపోవడము, వాతావరణంలో విపరీతాలు సృష్టించబడ్డము, ఇలాంటి వాటి యొక్క ప్రభావం కలిగింది అంటే అది తప్పనిసరిగా కుజుడి యొక్క
పరిహారం అంటే కుజుడి యొక్క ప్రవర్తన అని మనకి అర్థమవుతుందన్నమాట. అయితే ఈ అంగారకుడు తన దిశను మార్చుకుంటున్నప్పుడు కూడా ఇటువంటి ప్రభావాలు ప్రతి ఒక్క రాశి మీద కనిపిస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో ఈ అంగారక గ్రహము, అంగారకుడు అంటే కుజుడు అన్నమాట, ఈ క్షీణించడం వల్ల, బలహీనపడడం వల్ల, ఒక్కొక్కసారి క్షీణించినప్పుడు కూడా బలహీనపడినప్పుడు విపరీత పరిణామాలు కొందరికి కలిగితే, కొందరికి సామాన్యమైన ఫలితాలు కనబడుతూ ఉంటాయి. అయితే ఇలా జరిగినప్పుడు చాలామంది ఏమని అడుగుతుంటారంటే, మేము ఏమేం పరిహారాలు చేసుకోవాలి, మేము ఎట్లా ఉండాలి, మేము ఏం మార్చుకోవాలి అనే సందేహాలు మన ప్రేక్షకులకు కలుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఈ ఏ సమయంలోంచి మనకి ఈ కుజుడు వచ్చాడు అనేది ప్రత్యక్షంగా నేను చెప్తాను. ఈ గ్రహ మార్పు అనేది ఎవరికి అధిపతి అంటే కుజుడు మేషరాశికి, వృశ్చిక రాశికి అధిపతి. ఇలా ఈ గ్రహాలన్నీ కూడా కొన్ని రాశులకు అధిపతి అవుతారు. ఇప్పుడు శనేశ్వరుడు ఉన్నాడు, మకర కుంభాలకు అధిపతి అన్నమాట. అలాగే ఈ కుజుడు మేషరాశికి, వృశ్చిక రాశికి కూడా అధిపతి. ఈ అధిపతులు అవ్వడం వల్ల ఒక రకమైన అంటే వారికి ఫేవర్ చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఏ రాశులకు అధిపతి అవుతారో ఆ రాశులకి ఫేవర్ చేస్తూ, అంటే ఫేవర్ అంటే మరీ ఎక్కువ ఫేవరిజం కాకుండా కొంచెం సులువు సూత్రాలు ఇస్తుంటాడు. అయితే మిగతా రాశుల వాళ్ళకి ఇవ్వడా అంటే మిగతా రాశుల వాళ్ళకి ఇస్తాడు, కాకపోతే వీరి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకొక పరంగా చూసినట్టయితే కనుక ఈ కుజగ్రహము గత సంవత్సరం అక్టోబర్లో 20వ తారీఖున అంటే 2024 అక్టోబర్లో మిథున రాశిని వదిలేసి కర్కాటకంలోకి ప్రవేశించాడు. కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు ఆ గ్రహస్థానము ఆ ఏడాదంతా ఉంది. అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి వరకు ఉంది. జనవరి 21 నుంచి మళ్ళా తన స్థానాన్ని మార్చుకొని 25 అంటే 2025 ఇప్పుడు ప్రస్తుతం అన్నమాట, జనవరి 21 నుంచి మళ్ళా మిథున రాశిలోకి వచ్చేసాడు. మిథునంలోకి కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళా రివర్ట్ అయ్యి మళ్ళా మిథునంలోకి వచ్చాడనమాట. ఈ మిథునంలోకి రావడం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి తిరిగిపోయాడు, తిరగడం వల్ల ఏమైంది, ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనే అంశంలో కనుక మనం చూసినట్టయితే ఈ విషయాన్ని పరిశీలించేదానికి ముందుగా మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అదేంటంటే కుజుడు బలహీనంగా ఉన్న వారిలో ఏమిటి లోపాలు మనకి మన వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవచ్చు. అది ఎలా పరిశీలన చేసుకోవాలి అనేది ఒక్కొక్క పాయింట్ చెప్తాను, వినండి. మనలో ఆత్మవిశ్వాసం పోతుంది, అంతవరకు కాన్ఫిడెంట్గా ఉంటాం. ఎస్, నేను ఏదైనా చేయగలను అని కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే కుజుడు బలహీనపడ్డాడో అప్పటి వరకు బాగున్న వాళ్ళు ఏమంటారు, నేను ఈ పని చేయలేను, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నాకు అసలు బాగోలేదు, నేను చేయగలనా అని ఒక నిరాశలోకి వెళ్ళిపోతారనమాట. అప్పుడు మనం ఏం గ్రహించుకోవాలి, ఓహో కుజుడు బలహీనపడ్డాడు అని ఒక చిన్న ఇండికేషన్ అనమాట. దీనితో పాటుగా ఏమిటి, తొందరగా అనారోగ్యం పాలైపోతారు. రెండో పాయింట్, ఫ్రీక్వెంట్గా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, జలుబు, దగ్గులు, ఇలాగ ఏవేవో హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. అలాంటప్పుడు కూడా మనం ఏం గమనించుకోవాలి, కుజుడు బలహీనపడ్డాడు అనే అంశాన్ని పరిశీలన చేసుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా తటపటాయిస్తుంటారు. అది ఎవరైనా విద్యార్థులు కావచ్చు, ఎవరైనా మనిషి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి పదే ఆలోచిస్తుంటాడు. మనం కూడా ఏమనుకుంటుంటాం, ఇది చెయ్యాలా వద్దా, వద్దులే అని కాసేపు, లేదు తప్పనిసరిగా చెయ్యాలి అని మరుక్షణం అనుకుంటాం. మళ్ళా ఏమంటారు, వద్దులే అని డైలమాలో, సందిగ్ధంలో పడతారు. అలాంటప్పుడు మనం ఏమనుకోవాలి, ఇది ప్రతి ఒక్కళ్ళకి ప్రతి జీవితంలోనూ అనుభవంలోకి వచ్చిందే, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అప్పుడు మనం ఏమనుకోవాలి, కుజుడు మనకి బలహీనపడ్డాడు అని మనం వెంటనే గుర్తు తెచ్చుకోవచ్చు. ఇది మూడో పాయింట్. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే, ఇంట్లో పిల్లలకు, పెద్దవాళ్ళకి ఇలాగా
చిన్నపిల్లలకి తరచూ అనారోగ్యం రావడం, ఊరికే పడిపోతూ ఉండడము, ఊరికే దిష్టి తగులుతూ ఉండడము, వారు ఏ పని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడము, కడుపు నొప్పని, తలనొప్పని ఏదో సాకులు చెప్తూ ఉండడము, ఇలా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే కనుక తల్లిదండ్రులకి వెంటనే గుర్తుకు రావాలి. ఏమని? మనకి కుజుడు కుజుడు బలహీనంగా ఉన్నాడు అనే అంశాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇది 4వ పాయింట్ అనమాట. అయితే శరీరంలో కొంతమందికి రక్తము తగ్గిపోతూ ఉంటుంది. రక్తం ఎప్పుడైతే తగ్గిపోయిందో వైద్యపరంగా ఏం చెప్తాం? ఎనీమియా వచ్చేసింది, వీళ్ళకి రక్తహీనత వచ్చింది అని డాక్టర్లు చెప్తారు. కానీ డాక్టర్లు ఏం చెప్తారు? మందులు చెప్తారు తప్ప వాళ్ళకి ఆధ్యాత్మిక పరంగా తెలియదు కదా, జ్యోతిష్యపరంగా తెలియదు కదా. జ్యోతిష్యపరంగా మేమేం చెప్తాము అంటే, కుజుడు బలహీనపడ్డాడు కాబట్టి కుజుడికి సంబంధించిన గ్రహాలు శాంతి చేయించుకుంటే, ఎందుకు? కుజుడు రక్తం మీద ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అది తప్పనిసరిగా మనకి జాతకంలోనే బయటపడుతుంది. డాక్టరు నాడి పట్టుకుంటేనో, స్టెత్ పట్టుకుంటేనో, కళ్ళు చూస్తేనో రక్తం లేదు అని చెప్తాడు. జ్యోతిష్యులు ఏం చెప్తారు? జాతక పరిశీలన చెయ్యంగానే అందులో మీకు కుజదోషం ఉంది కాబట్టి మీకు ఈ పరిస్థితులు వస్తున్నాయి అనే అంశాన్ని చెప్తారు. అంటే ఇటు వైద్యపరంగానూ కరెక్టే, ఇటు ఆధ్యాత్మిక పరంగానూ కరెక్టే. రెండు మనం తీసుకోవాలి. ఈ రెండు తప్పనిసరి, ఒకటే బేస్ మీద కాకుండా. అయితే దీనికి మనం ఏం చేసుకోవాలి అంటే కనుక ఎక్కువ క్యారెట్ తీసుకోవాలి. అంటే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి రెమెడీస్ చెప్తున్నాను. క్యారెట్ తీసుకోండి, టమాటాలు తీసుకోండి, బీట్రూట్లు, పప్పు, బెల్లము, ఇటువంటి పదార్థాలు మీరు తీసుకుంటూ ఇవే పదార్థాలు దానంగా ఇచ్చేయండి. అంటే వైద్యపరంగా మీరు ఇవి తింటూ ఉండాలి, ఆధ్యాత్మిక జ్యోతిష్యపరంగా ఇవి దానాలు ఇవ్వాలి. ఇస్తే అటు డాక్టర్ని మీరు సాటిస్ఫై చేసినట్టు, ఇటు గ్రహాల్ని కూడా సాటిస్ఫై చేసినట్టు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇవి మీరు దానంగా ఇవ్వాలి. దీనితో పాటుగా సాధ్యమైనంత వరకు డాక్టర్లు ఏం చెప్తుంటారు? ఎక్కువగా మీరు నేల మీద పడుకోండి, దిళ్ళు పెట్టుకోకండి అని చెప్తుంటారు కదా, అది వైద్యపరంగా. అయితే ఇప్పుడు జ్యోతిషపరంగా కూడా మనం ఏం చేయాలి? కుజగ్రహం తక్కువగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మీకు ఈ సిమ్టమ్స్ కనపడుతుంటే నేల మీదే పడుకోండి. ఎందుకు అంటే కుజుడు అంటే అంగారకుడు భూమిపుత్రుడు కదా, కాబట్టి భూశయనం తప్పనిసరి అన్నమాట. అప్పుడు కొంత గ్రావిటేషనల్ పవర్గా, అంటే నేను మీకు రెండూ చెప్తున్నాను, ఆధ్యాత్మికంగాను చెప్తున్నాను, అంటే ఆధ్యాత్మికం అంటే జ్యోతిషపరంగాను చెప్తున్నాను, ఇటు వైద్యపరంగాను చెప్తున్నాను. ఈ వైద్యపరంగా కూడా ఏం చేయొచ్చు? మనం నేల మీద పడుకోవచ్చు. నేల మీద ఎందుకు అంటే భూమికి గ్రావిటేషన్ పవర్ ఉంటుంది కాబట్టి మనలో ఏదైనా శక్తిహీనత ఉంటే, వెంటనే నెగిటివిటీ ఉంటే అది భూమి తీసేసుకుంటుంది అనమాట. ఆ పరంగా భూమి మీద పడుకోమని చెప్తారు. ఇటు జ్యోతిషపరంగా అంగారకుడు భూమిపుత్రుడు కాబట్టి భూశయనం చేస్తే మనకి రక్త ప్రసరణ ఎక్కువగా, నరాలు యాక్టివేట్ అయ్యి రక్త ప్రసరణ వృద్ధి అవుతుంది. ఇది రెండు పరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినుకోండి. దీంతో పాటుగా ఏం చేయొచ్చు అంటే కనుక ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం పెట్టాలి, తప్పదు. సూర్యుడికి నమస్కారం పెడితే కొంత పరిహారం కలుగుతుందన్నమాట. దీనితో పాటుగా మరికొంత ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలు జ్యోతిష్యపరంగా చెప్తాను. అది ఇప్పుడు కుజుడు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే అంశాన్ని చూసాం కదా. అయితే కుజదోష నివారణలు మనం ఆధ్యాత్మిక పరంగా, జ్యోతిష పరంగా ఎలా చేసుకోవాలి అనేది ఒక్కొక్క పాయింట్గా చెప్తాను. వీలైతే నోట్ చేసుకోండి, లేదా అంటే మళ్ళా చూసుకోండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన రెమెడీస్ నేను మీకు అందిస్తున్నాను. కుజదోష నివారణకు శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవాలి. మొదటి పాయింట్. 7 మంగళవారాలు చేయించుకోవాలి. మీకు సందేహం రావచ్చు ఎన్నిసార్లు చేయించుకోవాలి అని. 7 మంగళవారాలు శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవాలి, మొదటి పాయింట్.
అది ఎప్పుడు చేయించుకోవాలి? ఉదయం 7 గంటల లోపల. ఇది ఫస్ట్ పాయింట్. తరువాత నాగుల పుట్టను దర్శనం చేసుకొని పుట్టమన్ను చెవికి ధరించాలి. ఇది రెండో పాయింట్. తప్పనిసరిగా చేసుకోవాలి. మూడో పాయింట్, ఆదివారం నాడు ప్రతిరోజు అంటే ప్రతి ఆదివారం నాడు సాయంత్రం 4:30 గంటల నుంచి 6 గంటల లోపుగా నిమ్మకాయ డొప్ప మీద దీపారాధన చెయ్యాలి. తరువాత సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి, తప్పనిసరి. గుర్తుంది కదా. తరువాత మూడో పాయింట్, కుజదోష నివారణకు 12 రోజుల పాటు 9 సార్లు 12 రోజులు అంటే ఒక్కొక్క రోజు 9 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదవాలి. గుర్తుంది కదా. తరువాత నెక్స్ట్ది అష్టోత్తర అష్టమూలిక తైలంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శని, ఆది, సోమ వారాల్లో రాహుకాల సమయంలో మాత్రమే ఈ పనులు చేసుకోవాలి. తరువాత ఇది దీపాన్ని ముట్టించడానికి అంటే దీపారాధన చెయ్యడానికి ఎటువంటి ఒత్తు వాడాలి అంటే మనం రెగ్యులర్గా పెట్టుకునే తెల్ల ఒత్తులు కాదు, ఎర్రని ఒత్తులుతో పాటు ఈ అష్టమూలికా తైలంతో ప్రమిదలో ఈ ఆది, శని, సోమవారాలు. మరి ఒక పరిహారము, శని, ఆది, సోమవారాల్లో అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మట్టి ప్రమిదలో ఎర్రని ఒత్తు వేసి దీపారాధన చేసుకోవాలి. ఎరుపు రంగు కుజుడికి ప్రతీక కాబట్టి, ఇష్టపడతాడు కాబట్టి ఆ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రము 11 రోజుల పాటు 80 సార్లు చదవాలి. ఇందులో ఎటువంటి డిస్కౌంట్లు లేవు, ఎటువంటి అమెండ్మెంట్స్ లేవు. మళ్ళా చెప్తున్నాను, కుజగ్రహము చాలా తీవ్రమైన పరిణామాలు ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మళ్ళా రాసుకునో లేకపోతే మళ్ళా చూసో ఈ పరిహారాలు ప్రతి ఒక్కరూ కుజదోషం ఉన్నవాళ్ళు, అందులో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి రాసుల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ పరిహారం చెయ్యాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం 11 రోజుల పాటు ప్రతి ఒక్క రోజు 80 సార్లు తప్పనిసరిగా చదవాలి. మరి ఒక పరిహారము, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య మాలా మంత్రం అని ఉంటుంది. దాన్ని 42 రోజుల పాటు రోజుకు ఒక్కసారి తప్పనిసరిగా చదవాలి. ఇప్పుడు ఇంత వివరంగా చెప్పాను కదా. ఈ పరిహారాలు మీరు ఎక్కడ రాసుకుంటారో రాసుకోవడమో వినడమో చేసుకుని ఈ పరిహారాలు కుజదోషం ఉన్నవారు మీ జాతక పరిశీలన చేయించుకుని తప్పనిసరిగా ఈ పరిహారాలు చేయాలి. ఇందులో డిస్కౌంట్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ ఎటువంటి కన్సెషన్స్ కానీ ఉండవు. ఇప్పుడు కుజగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల మొత్తం మీద ఒక్కొక్కరికి ఎలా ఉండబోతోంది అంటే అన్ని రాశుల వాళ్ళకి ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది, కానీ కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు పెట్టుబడుల్లోనూ మంచి అవకాశాలు వస్తాయి. కొన్ని వ్యాపారాలు నష్టాల్లోకి వెడతాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శస్త్రచికిత్సలు జరగడము, హృదయానికి, లంగ్స్కి, తర్వాత జీర్ణ వ్యవస్థకు, ఇలా మేజర్ పార్ట్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అది జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా ఒత్తిడులు, విడిపోవడాలు ఇలాంటి సమస్యలు కనబడుతున్నాయి. అవి జాగ్రత్తలు తీసుకోండి. అయితే ముఖ్యమైన పరిహారాలు ఓవరాల్గా చెప్పదగినది ఏంటంటే హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కళ్ళు 3 సార్లు చదవవలసిందే. తరువాత రక్తదానం తప్పనిసరిగా చేయాల్సిందే.
ఎర్రని వస్త్రధారణ ప్రతి మంగళవారము ధరించవలసిందే. గోపూజ, శివపూజ తప్పనిసరిగా చేయవలసిందే. ఇవి ఓవరాల్గా ఈ పరిహారాలు కుజ ప్రభావ సంబంధిత దోషాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది మరీ మరీ చెప్తున్నాను. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. నమస్తే.